వ్యూస్ మొత్తానికి అయితే మనం జంపన్న వాగు దగ్గర ఉన్నామని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తున్నదే జంపన్న వాగు. సో ఏంటి జంపన్న వాగు పేరు ఎలా వచ్చిందని చెప్పి కూడా మీరు అందరికి డౌట్ రావచ్చు. సో ఈ యొక్క చరిత్ర ఏంటంటే, సో ఫస్ట్ మీకు నేను గద్దె చూపించే ప్రయత్నం చేస్తా. సో మీరు అక్కడ చూడొచ్చు, మీరు అక్కడ చూస్తే మీకు జంపన్న గద్దె కనిపిస్తుంది. సో ఈ జంపన్న సమ్మక్క కొడుకు, ఏకైక కొడుకు, సమ్మక్కకు ఏకైక కొడుకు మన జంపన్న. సో ఈ జంపన్న పేరు ఈ వాగుకి ఎందుకు పెట్టారు అనేది మీ అందరికి డౌట్ ఉండొచ్చు. సో ఎందుకు పెట్టారంటే, సో ఆ కాలంలో ఏదైతే 13వ శతాబ్ద కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రతాపరుద్రుడు ఇక్కడ పన్నులు కట్టలేదని చెప్పి కూడా పగిడిద్ద రాజు ఎవరైతే సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో, సో ఈ పగిడిద్ద రాజుకి ఇక్కడ ఈ ఈ ఏదైతే మనం ఉన్న ప్రదేశంలో ఇక్కడ నుంచి వాళ్ళకి పన్నులు వస్తలేవు, మీరు సొంతంగా మీరు పాలిస్తున్నారని చెప్పి ఒక ఆలోచనతోని ఇక్కడ వీరిపైకి అక్కడ ఎవరైతే ప్రతాపరుద్రుడు ఉన్నాడో వీళ్ళపైకి దాడికి కూడా ఒక యుద్ధమే చేద్దామని చెప్పి కూడా తన సైన్యంతో ఇక్కడికి రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ పగిడిద్ద రాజు సైన్యం ఎవరైతే సమ్మక్క అంటే కుటుంబం, ఈ పగిడిద్ద రాజు కుటుంబం ఎవరైతే సమ్మక్క, సారక్క, జంపన్న, నాగులమ్మ ఎవరైతే వీళ్ళంతా ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధ వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అందులో సమ్మక్కకి అలాగే సారలమ్మకి అందరికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. సో ఒకరు చిలకల గుట్ట వైపు, ఇంకొక వైపు, ఇలా ఒక్కొక్కరు ఒక వైపు వెళ్ళారు. సో ఇవన్నీ చూసి యుద్ధం చేస్తున్న సమయంలో జంపన్న ఎవరైతే సమ్మక్క కొడుకున్నాడో యుద్ధం చేస్తున్న సమయంలో కూడా వీళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా తను ఓటమిని అంగీకరించలేకపోయాడు. అంటే మనం ఓడిపోతున్నాము అని తను తట్టుకోలేకపోయాడు. తనంతకి తనే ఇక్కడికి వచ్చి ఇందులో దుంకి ఫస్ట్ ఈ యొక్క వాగు సంపెంగ వాగుగా ఉండే. సో జంపన్న ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు, మీరు అక్కడ ఆ పైనుంచి ఈ యొక్క వాగుని తను పైనుంచి తనంతకు తనే చనిపోయి, అంటే పైనుంచి తనంతకు తనే ఆత్మహత్య, అంటే నేను ఓడిపోయినా నేను తట్టుకోలేను, అంటే ఓడిపోతే నేను తట్టుకోలేను అని ఒక మాటతో తను ఇక్కడికి వచ్చి తనంతకు తనే ఈ పైనుంచి దుంకి ఇలా ఇందులో పడి చనిపోవడం జరిగింది. అప్పుడు పెద్దగా ఉన్న వాగు సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా పేరు వచ్చింది. అంటే తను చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వాగు పేరు జంపన్న వాగు అని చెప్పి పిలుస్తారు. గతంలో ఈ వాగు పేరు సంపెంగ వాగు అంట. ఎవరైతే సమ్మక్క, సారలమ్మ ఈ దేవతల వనదేవతల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్న మొక్కులు ఎలా అయితే అక్కడికి వెళ్ళి తీర్చుకుంటారో, సో ముందుగా ఎవరైతే వస్తారో ఇక్కడికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క నదిలో మునిగి జంపన్న వాగులో స్నానం చేసుకున్న తర్వాత కూడా ఆ యొక్క అమ్మవార్లను దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఆ కోరుకున్న వాళ్ళందరికీ కడుపు అమ్మవార్లు నింపుతాయని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో ఇంకొన్ని రోజుల్లోనే చూస్తూ ఉంటే ఇంకా 10 రోజులు కూడా సమయం లేదు. 10 రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట. సెలబ్రేషన్స్ అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పండగ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆసియాలోనే అతిపెద్ద పండుగ, అంటే కుంభమేళం తర్వాత మరో కుంభమేళం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అంత పెద్ద ఎత్తున సుమారు 3 నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క మేడారంకి వచ్చి అక్కడ వనదేవతలను పూజ చేసుకొని ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తుంటే అక్కడ అమ్మవారిని వెళ్ళి మొక్కితే ఎంత ప్రత్యేకతనో ఇక్కడ కూడా అమ్మవారిని కూడా ఇక్కడికి వచ్చి కూడా జంపన్న వాగులో స్నానం చేస్తే కూడా అంత పవిత్రంగా అయిపోతామని చెప్పి కూడా అంటూ ఉంటారు. నిజంగా చాలా అద్భుతమైన స్టోరీ మీ అందరికి నేను చూపించాలనే ఈరోజు గ్రౌండ్కి రావడం జరిగింది. మీకు అక్కడ చూస్తే మీకు జంపన్న వాగు కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క వాగు ఇంకా 2-3 days లో కూడా అంత ఫుల్ఫిల్ అయ్యే, అంటే ఇక్కడ మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇలా, అంటే ఒకవేళ ఇక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ అంటే ఎవరైనా కొంతమంది ఇక్కడ నదిలోకి వెళ్ళి స్నానం చేసుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఎంచక్క స్నానం చేసుకొని అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. ఈ యొక్క జంపన్న వాగు కాస్త ఉన్న చరిత్ర కూడా మీ అందరికి నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో వెళ్దాం, మళ్ళా అమ్మవార్ల దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతున్నాయి ఏంటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆల్మోస్ట్ ఇక్కడ అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయి ఇక వాటర్ ఉంటాయి కదా ఇక్కడ, ఇవన్నీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో కూడా ఫుల్ఫిల్ చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే క్రౌడ్, అంటే పండుగ స్టార్ట్ కాకన ముందే ఇంత పెద్ద ఎత్తున మనకి జనాలు అయితే కనిపిస్తున్నారు. ఒకవేళ పండుగ స్టార్ట్ అయితే మేబీ ఊహించుకోలేమేమో. రైట్, మనం జంపన్న వాగు దగ్గర అయితే మనం ఉన్నాం. సో మాట్లాడి అడిగి చరిత్ర తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, బట్ ఇక్కడ నిత్యం పూజ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు
ఎప్పుడు ఇక్కడే ఉండి పండుగలు ఉన్నా లేకపోయినా సరే గానీ వాళ్ళ పూజలు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే చరిత్ర ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు పూజలు చేస్తున్నారు? చాలా సంవత్సరాల పాటు చేస్తాను. ఇక్కడ సమ్మక్క సారక్క అని ఉన్నారు. వాళ్ళ కొడుకు జంపన్న యుద్ధానికి వచ్చి ఈ వాగులో చనిపోయిండ. ఇక్కడనే నిలిచిండు. ఆయనకు కోటొక్క పూజలు చేస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అయితే బాసింగాలు కడితే ఇక్కడికి వచ్చి జంపన్న వాకు వస్తారు కదా, వస్తే వాళ్ళకి ఏం ఏం మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది? పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కాని వాళ్ళకు ఉయ్యాలు కట్టే సంతానం ఇస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు వచ్చి బంగారు అయినా ఎండి అయినా ఉయ్యాలు కట్టిపోతారు. మొక్కున్న కోరికలు తీరుతాడు. మంచి సంపన్న తండ్రి అంటారు. అందుకని ఇక్కడికి వాకు అందరు స్నానాలు చేస్తానికి వస్తారు. ఆయన కోటొక్క మొక్కులు ఇస్తారు. మొక్కిన వారికి అన్ని కోరికలు తీరుతారు. ఆయన అంత మంచి దేవుడు. అంటే మీరు జంపన్న వాగు నుంచి ఎప్పటి నుంచి మీరు పూజలు చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు కనిపించడం గానీ కళ్ళలకు రావడం గానీ ఇలాంటివి నిత్యం పూజలు చేస్తుంటారు కాబట్టి మీకు ఏమన్నా వచ్చి ఎప్పుడన్నా మీతో మాట్లాడడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమన్నా కనపడతాడు మాకు దేవుడు. కనపడి కోరికలన్నీ వడ్డెక్కుతున్నాయి కాబట్టి మేము మొక్కులు ఇస్తాం కాబట్టి కనపడతాడు. అన్ని కోరికలు తీరుతాడు. మేము మొక్కున్నాయని నిలుపుతారు. అనుకున్నాయని కోరికలు తీరిపే దేవుడు. ఆయనకి బంగారు తానని ఇక్కడికి వస్తారు. చాలా మంది మొక్కులు ఇస్తారు. మొక్కులన్నీ ఓకే అవుతాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మవారిని ఎంత పూజిస్తారో ఫస్ట్ అక్కడ పూజ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి అంటే అంత ప్రత్యేకత ఉంటది ఇక్కడ కూడా. ఫస్ట్ కొడుకు కాడికి దర్శనం చేసుకుని స్నానాలు చేసి ఇక్కడ దర్శనాలు చేసుకొని వాళ్ళ తల్లి కాడికి పోతారు. సమ్మక్క సారక్క కాడికి. ఆ తల్లి కూడా బంగారు తల్లి అన్ని కోరికలు ఇస్తుంది. మొక్కున్న వారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు చెడిపోయిందన్న నోటు లేకుండా అన్ని కోరికలు ఇచ్చే బంగారు తల్లులు. అంతా మంచిగా జరుగుతుంది. అంటే మీరు ఎన్నో పండుగలు చూసి ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. ఈసారి ఎట్లుంది అంటే కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఈసారి ఏ విధంగా ఉంది? గద్దెలు కూడా కొత్తగా చుట్టుపక్కల గానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉన్నది. పెద్దగా చేసిర్రు. గద్దెలు మంచిగా చేసిర్రు. బాగుంది. రోడ్డు బాగున్నాయి. అన్ని బాగున్నాయి కాబట్టి దర్శనానికి పోతానికి ఇబ్బంది లేకుండా అందరు పోతారు. బాగానే జరుగుతుంది ఇక్కడ. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే అమ్మ పాత గద్దెలే బాగుండే, చూడడానికి మంచిగా అనిపిస్తుండే, కానీ మీరు కొత్త గద్దెలు కట్టారు కాబట్టి అంతేమో అనిపిస్తలేదు అని చెప్పి కూడా కొంతమంది. అప్పుడు కొంచెం లైన్ల మీద పోయేది కాబట్టి జనాలు దర్శనానికి వచ్చిన వాళ్ళు గుర్తు కాలేదు. ఇప్పుడు ఒకసారి ఏకాండికి పోతారు కాబట్టి తొందరగా వెళ్ళేస్తానంట దర్శనం. అంతే ఎడల్పు కట్టారు. ఏకాండికి ఉన్నది ఎడల్పు కట్టారు అన్నట్టు మంచిగా ఉన్నది. విశ్రాంతికి పోతారు వస్తారు జనాలు. ఇక్కడ ఏమేం కావాలంటే అక్కడ అమ్మవారికి బంగారం తీసుకుపోతారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకొస్తారు స్పెషల్? ఇక్కడ పంచెలు లుంగీలు మొగైన కాబట్టి దేవుడు పంచెలు లుంగీలు తెస్తారు. సొక్కాలు తెస్తారు. బట్టలు దర్శనం ఇక్కడ చేసుకుంటారు. కొబ్బరికాయలు కట్టుకుంటారు. ఉయ్యాలు కట్టుకుంటారు. బాసింగాలు కట్టుకుంటారు. ఇక్కడ ఈయనకు ముక్కప్పి చెప్పినాకనే తల్లి కాడిపోతారు. వాళ్ళ తల్లికి వాళ్ళ అక్కకి అక్కడ ముక్కలప్ప చెప్తారు. అక్కడికి ఏటపత్ర కోసుకుంటారు. బాగానే దర్శనాలు జరుగుతాయి. అంటే కొంతమందికి ఏంటంటే అమ్మ వస్తారు దర్శనం చేసుకుందామని వస్తారు కానీ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. స్నానాలు చేయాలన్నా కూడా చేయకుండా డైరెక్ట్ అమ్మవారు దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ అంత ప్రత్యేకత తెలియాలి, జనాలకు తెలవాలని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మర్చిపోయినా కూడా గుర్తు చేసుకొని మరి ఇక్కడ స్నానం చేసి పోవాలి వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే జనాలకి? కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మేము ఇక్కడ చేయము, ఇక్కడ అది బాలే ఇది బాలే అనుకుంటారు. కొంతమంది ఇక్కడ ఎంత ప్రత్యేకతనో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు? వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలిసి ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనం చేసుకున్నాక తల్లి కాడికి పోవాలి. పుణ్యం ఉంటది. వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి పోవాలి. జంపన్న అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొడుకు చేయాలి. ఆయన చేసినాక తల్లికి మొక్కలు చెప్పాలి. అన్ని ఇక్కడికి రావాలంటే తెలియని వాళ్ళు ఉన్నా కూడా తెలుసుకోవాలి. ఇక్కడికి రావాలి. ఇక్కడ జంపన్న చనిపోయింది ఎక్కడమ్మా? జంపన్న చనిపోయింది ఇక్కడ కాటన్ రాళ్ళతో యుద్ధానికి వచ్చి నాగులమ్మ జంపన్న ఇక్కడ చనిపోయిండు వాగుల్ని. యుద్ధంలో గెలిచినాక తర్వాత చనిపోయి వాగులో నీళ్ళు తాగి వాగులో పడిపోయిండట. అందుకు వాగులు నిలిచాడు జంపన్న. జంపన్న ఓకే. అంటే ఇక్కడ ఈ వాగు పైకి వెళ్ళి దుంకిందా? ఇక్కడ దుంకిందా? అంటే ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆనవాళ్ళు ఏం లేవు. ఆయన వాగులో పడి చనిపోయిండు. మంచి తాగుతానికి వచ్చి ధూపం మీద నీళ్ళు తాగి ఇక్కడనే పడిపోయి చనిపోయిండట. కొంతమంది తను ఓటమి అంగీకరించలేక తనంతకు తానే సూసైడ్, తనంతకు తానే చచ్చిపోయిండు. లేదు, గెలిచినాకనే తర్వాత ఆయన ఓపిక లేక మంచినీళ్ళు అయితే నచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి వాగుల్ని పడి చనిపోయిండు. అవునమ్మా. చాలా మంది కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి ఎందుకు అయితలేదేమో, ఏం జరిగిందని చెప్పి కూడా అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి కాని వాళ్ళు ఉండేది ఉంటే పెళ్లి కాని మొక్కుకొని ఇక్కడికి వచ్చి బాసింగాలు కట్టుకొని దండలు కట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ మా పిల్లిగాని కూడా పెళ్లి కాకుండా ఉంటే ఇక్కడ బాసింగాలు జంట బాసింగాలు కట్టించి మొక్కులు కోరుకుంటే వచ్చే సంవత్సరానికి పెళ్లి అయిపోయింది. మొక్కులు ఒప్ప చెప్పినా వానికి ఒక అబ్బాయి అమ్మాయి అయింది. మొక్కులు కూడా ఒప్ప చెప్పినా దర్శనం చక్కగా అయింది. అంటే మీకు కూడా ఇంతమంది మీ కొడుకు ఫస్ట్ పెళ్లి కాలేదు? ఎక్కడ పోయినా కూడా పిల్లలు వస్తాననేది మీ వాళ్ళు వచ్చేది మేము పోయేది. అట్లా రాకుండా పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. కొన్ని పూజలు పునస్కారాలు చేసిన శాంతి చేసినా కూడా కాలేదు. పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బాసింగాలు కట్టించినాం. జంట బాసింగాలు కట్టించి కోరికలు తీరినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు ఇచ్చి 2 కోళ్ళు కోసుకొని తిని ఎంజాయ్ చేసిపోయాను. ఫుల్ ఎంజాయ్ చేసిరా? అనుకున్న కోరిక తీర్చిండు తండ్రి. అందుకని ఇక ఫుల్ ఎంజాయ్ చేసిపోయాను. బాగానే జరిగింది ఇక్కడ దర్శనం. ఇక అన్ని కన్ఫామ్ అన్నట్టు ఇక్కడికి వస్తే ఇక అన్ని
మొక్కున కోరుకులు వడ్డెక్కుతాయి. చాలా మంది తల్లిలకు చెప్పి వీడియో చాలా మంది తల్లులు కూడా బాధపడుతుంటారు. మరి చెత్త అంతా పెరిగిన కొడుకుకి పెళ్లి కాకుంటే బాధపడతారు కదా. ఎవరన్నా కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వారికి కోరుకున్న మొక్కులు తప్పకుండా అవుతాయి. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటాయి. వ్యూస్ చూడొచ్చు కదా, అంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న కన్నా ముందు ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తే కూడా పెళ్లి కాని వాళ్ళకి కానీ కొంచెం మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా అన్ని క్లియర్ అవుతాయి. చాలా బాగుంటది అని చెప్పి కూడా ఇక్కడ ఒక అమ్మవారు మనతో అమ్మ చెప్పడం మనం చూస్తున్నాము. సో వెళ్దాం అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.